హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయాన్ని విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు. అటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా కూడా డబ్బులు జమ అవడానికి ఏర్పాట్లు అయితే చేశారండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మరియు 4-5 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే వేస్తారండి. ఇక ఆ డబ్బులు ఏ జిల్లాల వారికి వేస్తున్నారు, ఎంత అమౌంట్ అనేది వేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు మొట్టమొదటి పథకంగా రైతు బంధు పథకాన్ని అయితే అమలు చేశారండి. ఇక ఈ పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు కలిగి ఉంటే 5,000 రూపాయలు ఇస్తే వచ్చేవారు గతంలో. కానీ మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు ఈ రైతు బంధు సాయాన్ని 5 ఎకరాల వారికి మాత్రమే మనకు కుచించుకు చేయడం జరిగింది. అంటే 5 ఎకరాల వారికి మాత్రమే వేయడం జరిగింది. ఇక 5 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి. ఇక 5 ఎకరాల వారికి కూడా మనకు ఈ నెల 30 వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయని రైతులందరూ కూడా ఒకసారి అకౌంట్లో చెక్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం మనకు రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభార్తను అయితే చెప్పారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు 4 ఎకరాలు మరియు 5 ఎకరాల వారికి ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా ఈ నెల 30 లోపు మనకు 4 ఎకరాల వారికి 20,000, 5 ఎకరాల వారికి 25,000 రూపాయలు డబ్బులు జమ అవుతాయని మనకు సీఎం గారు అయితే తెలియజేశారు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. వెంటనే కూడా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అప్పుడే ప్రతి వీడియోను మీరు తెలుసుకుంటారు.